No thought, please. Call. అనాథ పిల్లలమే అన్నం పెడితే గుడ్డుదాలే పేదవాడి బాధ చూడు మాడుచున్న కడుపు చూడు. నైని కోసం మటన్, నా కోసం ఫిష్. ఒట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దు పెట్టి బాయ్ చెప్పు చెప్పు బాయ్ ఇట్లా ఇట్లా చెప్పు చెప్పు ఏం కాదు ఏం కాదు చికెన్ సూప్ కావాలి. ఎవరు మందరు ఎవరు మధ్యలో మందని తీయద్దు. ఇంతమందా? అయ్యో, ఒక్క మా ఆశ్రమంలోనే ఎంతమంది ఉంటే సిటీలో, రాష్ట్రంలో, దేశం మొత్తం మీద ఎంత గోడలు దొక్కుతురు. తర్వాత లంచ్ చేయబోతున్నాం అనమాట. ఏదేమైనా సరే కానీ దున్నం వండుగా ఉంటాం, వేరే ఉంటాం అంతా. దున్నం వండు నాకెందుకు లేదు, నాకు కనిపించట్లేదు. ఆపద వచ్చినప్పుడు రోజు ఏ అలకైనా తీరుస్తా చిటికెల్లోన. సబ్స్క్రైబర్స్ ముద్దుగా ఉన్నారా అన్న. మా నాయన ముఖమప్పుడు మా నాయన పండు పున్నమంటనే ఓ నాయన చేసుకొని తింటున్నాం. చలో చూసారాగే చోటైనా ఇంత ఆనందాన్నే అందా ఫస్ట్ పాపం కూడా ఆకలితో ఉన్నాం. Hello, what's up, Stud family? Welcome back to our channel, Mr. Rishi Official. వెల్కమ్ బ్యాక్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. అండ్ మా స్కై గార్డ్ సూపర్ బైక్ ఉన్నాడు అండ్ దావత్ వేస్తే ఇస్తలేడు. ఎందుకు రాబోయ్ దావత్ వేసి దానికి పెద్ద ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికి చాలా టైం పడుతుంది. అట్లా అని చెప్పి వచ్చినప్పటి నుంచి దాని ప్లాన్ ఉంది. దాన్ని ఏదో చేయాలన్నావు. సో ఎనివే గైస్ అండ్ వాడు ఎట్లా ఇస్తలేడు కాబట్టి నేనే దావత్ ఇస్తున్నాను అనమాట. సో టీమ్ అందరికి ఏమేమి కావాలో ఈ రోజు రిక్వైర్మెంట్ తీసుకొని రాసుకొని అవన్నీ తెప్పిస్తాను వాళ్ళ కోసం. సో నువ్వు చెప్పు ఏం కావాలి. ఏదైనా సరే మీ ఇష్టం, తాగేదైనా తినేదైనా మీ ఇష్టం. No thought, please. మామరు మళ్ళా ఫ్యాన్ లేదు, ఫ్యాన్ కావాలి. అవి కాదు నేను ఈగలింది చెప్పండి పార్టీకి తిన్నికి కానీ తాగనికి కానీ సరే ఒక ఫామ్ హౌస్ బుక్ చేయి, నీకు ఏం నచ్చితే అది తీసుకో, అందరికి పోదాం, ఎంజాయ్ చేద్దాం. నువ్వే వీడియో కొట్టు. ఫుడ్ ఏదైనా తెప్పి మందు వద్దు. ఫుడ్ ఏదైనా తెప్పి మందు వద్దు, ఆల్కహాల్. అనాథ పిల్లలమే అన్నం పెడితే అరే ఇదేంద్రా రిషనా, ఓ రిషనా, అరే చెప్పురా ఏమైందిరా. ఇదేందన్నా? అరే ఇది వచ్చేసిందా? అరే ఇంత చేంజ్ ఆర్డర్ ప్లేస్ అయిందిరా. అరే ఎంఐ మ్యాట్రెస్ రా. మరి ఇది ఉన్నాక నీకు ఇదెందుకన్నా? అరే దాని మీద ఫుల్ బాడీ పెయిన్స్ అంత కంఫర్ట్ కూడా లేదు, అందుకే ఆర్డర్ పెట్టా. ఇందులో స్పెషల్ ఏముందన్నా? అరే ఇది యూరోప్ లోనే ద బెస్ట్ సెల్లింగ్ ఎంఐ మ్యాట్రెస్ అనమాట. అండ్ అంతేకాకుండా 33 కంట్రీస్ లో అయితే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉంది, ఇంక్లూడింగ్ మన ఇండియాతో పాటు. అండ్ ఇంకోటి ఏదనుకున్నావు, ఇది ఫ్రీ అండ్ ఫాస్ట్ షిఫ్టింగ్ అనమాట. అండ్ అంతేకాకుండా 15 years మనకి వారంటీ కూడా ఉంది. 15 సంవత్సరాలు వారంటీ ఉంది. అండ్ ఇంకోటి ఏందనుకుంటున్నావు, మనం 100 నైట్ ట్రయల్స్ చేయొచ్చు దీని మీద ఫ్రీగా 100 నైట్ ట్రయల్స్ చేయొచ్చు. అందుకే యూరోప్ లోనే ద బెస్ట్ సెల్లింగ్ ఎంఐ మ్యాట్రెస్ ఏంది. మన ఇబ్బందిగా ఎందుకు తొందరగా చలో అన్బాక్స్ చేసేద్దాం. చూసావరా, దీన్ని ఓపెన్ చేయడానికి మనకి యూజర్ మాన్యువల్ ఇచ్చారు, అట్ ద సేమ్ టైం కటర్ కూడా ఇచ్చారు అనమాట. మరి ఎందుకన్నా లేట్, తొందరగా ఇప్పిద్దాం దా. అంతేకాకుండా చూసినావా దీని పైన లేయర్ ఎంత స్మూత్ అండ్ బ్రీత్ఫుల్ గా ఉందో. అండ్ ఇందులో మనకి ఆర్థోపెడిక్ సపోర్ట్ ఉంది అండ్ మోషన్ అబ్జర్ప్షన్ టెక్నాలజీ ఉంది. అందుకే మన ఇండియన్ స్లీప్ హ్యాబిట్స్ కి ఇది పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా ఇక్కడ నీకు చెప్తా, 0 ప్యాటర్న్ డిస్టర్బెన్స్ ఉంది. అది ఎలానో ఇప్పుడు నీకు చూపిస్తా చూడు. చూసినావారా
అరే దీంట్లో ఉన్న జీరో ప్యాటర్న్ డిస్టర్బెన్స్ వల్ల అండ్ మనకి పెద్దగా బెడ్ మూవ్ అయినా కూడా మనకి ఎలాంటి డిఫరెన్స్ అనిపించదు అనమాట. నేను కొనాలనుకుంటున్నా ప్రైస్ ఎక్కువ ఉంటుందేమో కదా. అరే ప్రైజెస్ ఏమి ఎక్కువ లేవురా, ఆల్రెడీ 55% ఆఫ్ నడుస్తుంది. అండ్ నా ప్రోమో కోడ్ RS45 యూజ్ చేస్తే ఎక్స్ట్రా 15% డిస్కౌంట్ వస్తుంది నీకు. మరి ఎట్లా కొనాలనేది? అరే దీనికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా నా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్ లో పిన్ చేశాను అనమాట. ఇప్పుడే వెబ్సైట్ లోకి వెళ్ళి డీటెయిల్స్ చెక్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకో. ఒక్కసారి నీ ప్రోమో కోడ్ చెప్పావా మళ్ళీ? నా ప్రోమో కోడ్ వచ్చేసి RS45 అండ్ నా ప్రోమో కోడ్ యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 15% డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. ఇంకొంట నీకేం కాదు చెప్పురా, చెప్పురా నీకేం కాదు చెప్పురా. గుడ్డు చాలే పేదవాడి బాధ చూడు మాడుచున్న కడుపు చూడు. జున్నిట్రా నువ్వు కూడా రా. అరే ట్రావే తల్లి రా చిట్టి దా చెప్పు. చెడు నీకేం కావాలి చెప్పు. పార్టీకి నీకేం కావాలి చెప్పు. నాకు మీల్స్ కావాలి. మీల్స్ ఒకటి చాలు. పప్పు అన్నం. ఓకే డన్. దా చెప్పు. ఇట్రా నీకేం కావాలి జున్ను? దేనికి? చిన్న పార్టీ ఇస్తున్నా. ఎవరు బైక్ ఇస్తున్నారు? కొన్నాడు. ఎవరు? నేను ఇస్తున్నా. ఏది కావాలంటే తెప్పిస్తే చెప్పండి. నాకు సాయాన్ని ఇస్తేనే తీసుకుంటా. ఆయన ఇస్తే పెద్ద లిస్ట్ ఇస్తాను, నువ్వు ఇస్తే చిన్న లిస్ట్. పర్లేదు నాకు నేను ఇస్తా. చెప్పు జల్దీ చెప్పు. నాకు మా ఇంట్లోకి మేము ఉండాలి. వద్దు నేనే వండుతా మా ఇంట్లో. చెప్పు. ఓకే ఏమి ఏం రా ఆయన ఏం తీసుకోం కానీ చెప్పు. అయితే బగార్ రైస్, చిట్టి కోసం పన్నీర్, నైని కోసం మటన్, నా కోసం ఫిష్. ఒట్టి మీద కూడు ఉప్పు చేపతోడు వడ్డించ నువ్వు చాలు నాకు ముద్దు పెట్టి. మీ ఇంట్లో వాళ్ళ కోసం ఏమన్నా చెప్పు. మరి లిస్ట్ అడిగినావుగా. ఓకే డన్. నీకు రా. నీది కూడా నేనే చెప్తా. బగారా రైస్, చికెన్, గోంగూర చికెన్, లివర్ ఫ్రై, బోటీ ఫ్రై. యాక్చువల్గా నేను ఇక్కడ అన్నదానం చేద్దాం అనుకుంటున్నా. నాకేమొద్దన్న, ఒక 100 మందికి అన్నం పెట్టాను చాలు. బయట వీడియో అనగానే చూసిరా వీడికి అన్ని. సరే ఇక పాపం వీడు మొన్నటి డల్ ఉన్నాడంటే ఏమైంది చెప్పరా. ఏం కావాలి మంచిగా. సరే నీకు ఏం కావాలి? పార్టీలోకి ఏం కావాలి? ఏమైనా ఓకే. మ్యాన్షనోస్ అయ్యి వచ్చి అట్లాంటివి మానేసినప్పుడు ఓన్లీ ఫుడ్ ఒకటి చాలు. అందరికి ఫుడ్ ఒకటి చాలా. మందొద్దా? బాయ్ బాయ్ చెప్పు బాయ్. చెప్పు బాయ్. ఫస్ట్ నీకు ఏం కావాలి చెప్పు. పార్టీ చేసిన నువ్వు ఏం తింటావు, ఏం తాగుతావు? తిరుగుతాడు ఏదైనా చేయొచ్చు పర్లేదు. మరి తీసుకురమ్మంటే తీసుకురాలేదు. సరే ఏం వద్దురా. ఇంత మందికి లిస్ట్ ఎక్కువ అయిపోతుంది. మంచిగా చెప్తా అందరికి, అంత సాటిస్ఫై అవుతారు. సో మంది అయితే ఊరికి లేదు, మంది ఊరికి కూడా వద్దు. సో మైసీగండి పోదాం, ఒక ఏడాది పోదాం, బగారేసి వండుకొని తిందాం. బెటర్ ఆప్షన్. మన ఇంట్లో చేస్తున్నాం. ఇది గుడి దగ్గర కాదు, ఇక్కడ నార్మల్ చెప్పండి. ఇంట్లో చెప్పండి. మన టీమ్మేట్స్ అందరి కోసం చెప్పండి. బగారా రైస్, చికెన్. అసలు బీర్లు గీర్లు ఎవరికి వద్దుగా. మధ్యలో ఎవరైనా తెచ్చిన తర్వాత అన్న నాకెందుకు తెలియని అనద్దు. చెప్తున్నా మళ్ళా నీకు. మీ మనసులో ఏమన్నా నాకు ఎట్లా తెలుస్తారా? కరెక్ట్ చెప్పు. నీ మనసులో ఏముంది? కాలద్దా చూడు నా కళ్ళ నువ్వు మళ్ళీ ఏమన్నావు? ఏం తాగుతారు, ఏం కావాలి ముందే చెప్పాలి. మనసు గినిసేదాను. మనసులో ఉన్నది నువ్వు చెప్పాలి. నీ మనసులో ఉంది నాకెట్లేదు. నాకెలా తెలుస్తుంది? నా కళ్ళలోకి చూడండి. నా మనసులో నేను మౌనం కాదురా తమ్ముడు. నాకు కళ్ళలో ఏముందో నాకెలా తెలుస్తుంది? అరే సో గైస్ వీలైతే మా వాళ్ళందరికీ బాగుంది అయిపిస్తాయి రోజు. సరే నీకు బీర్ తెప్పిస్తలే అన్న చెప్పు. ఇంకా 6 బీర్లు, అర్ధ కిలో మటన్. అరే నాకు ముందే పని. అందరు రైస్ అన్నారు. మళ్ళీ నీ మంది వేరే వాళ్ళకి మంది అడిగినప్పుడు తెచ్చినప్పుడు మీరు ఎవడన్నా అడిగినా ఏది ఏం కాదు. చెప్పు చెప్పు ఏం కాదు. ఏం కాదు. చికెన్ సూప్ కావాలి. సరే ఎవ్వరు మంది అడుగుతలేరు గైస్. అడిగినావా? ఎన్ని బీర్లు? మరి చూసి అడుగు. ఎక్కువ వద్దు. ఎన్నడుతుంది తెప్పిస్తా. పక్క తెప్పిస్తా. జస్ట్ 5 రూపాయలు. 3 బీర్లు, ఒక ఇంత చికెన్ మటన్. సెట్. ఓకే డన్. ఎవరు మధ్యలో మందని తీయద్దు. ఇంతమందా? అయ్యో, ఒక్క మా ఆశ్రమంలోనే ఎంతమంది ఉంటే సిటీలో, రాష్ట్రంలో, దేశం మొత్తం మీద ఎంత. నీకేం కాదు చెప్పు 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 చెప్పు. అన్ననే తాగినప్పుడు తమ్ముడు తాగడం తప్పులేదు. అన్న తమ్ముడు పోతాడు. సరే నీకు మందు కావాలి. ఓకే ఇప్పుడు శ్రీగారు ఓన్లీ బీర్స్. మాకు కూడా సమానం, బాయ్స్ కి గర్ల్స్ కి. అదే నీకేం కావాలి చెప్పు. నాకు చిట్టికి, నైనికి బకాడి. ఓకే బ్రీజర్ ఓన్లీ. 3 బీజర్లా? 3 ఎవరికి సరిపోతాయి?
డివైడెడ్ బై చేసుకుంటాం 12 బై ఒరే నీ బైక్ అమ్మాయి నాతోనే కట్టిస్తుంది ఇక చూసి నా ఫస్ట్ మందనగానే ఎవడు నీకొద్దుగా ఇవన్నీ వచ్చిండే కెమెరా పట్టుకొని మంది ఎందుకు కావాలి అడుగు. కానీ నీకేమొద్దుగా నాకు నువ్వు ఉంటే చాలన్నా చిల్ నీకురా ఏమొద్దు ఇంకా నాకేమొద్దన్న ఓన్లీ బగారా చికెన్ కెమెరా ఎప్పుడు పెట్టినా పొగలు వస్తున్నాయి. సో గైస్ ఇప్పుడైతే మన వాళ్ళకి ఏమేమి కావాలో అన్ని తీసుకెళ్దాం. నేను అజిత్ మామ కష్టపడి మా టీమ్మేట్స్ అందరి కోసం కూర చేస్తున్నాం అనమాట. ఉల్లిపాయలు పచ్చి పచ్చడి కరేపాకు అన్నీ అయిపోయినాయి. ఒకసారి ఇట్లా చికెన్ కూడా చూపి. సో టేస్ట్ మాత్రం అదర్స్ ఉంటుంది. ఇంకా బగారా రైస్ కూడా రెడీ అవుతుంది అనమాట. ఒక్కొక్కరు ఇప్పుడు ఎంట్రీ ఇస్తారు. ఒక్కొక్కరు ఎంట్రీ మనం తీసుకుందాం ఇప్పుడు ఖచ్చితంగా. స్మెల్ బాగుందేమో. మ్యాథ్స్ చెప్తున్నా ప్రతిసారి నేను ఊరికి డూప్లికేట్ నేను బాధపడాలంటే కానీ హార్ట్ఫుల్ గా చాలా బాగుంది స్మెల్. నాకు ఆడిగా కొట్టింది. సో గాయస్ మా ఇంట్లో ఈరోజు దావత్ ఉందని గోడలు దూకుతారు వీళ్ళు. ఆకలేస్తుంది మా పిల్ల లేదు వండేటోళ్ళు లేరు. చిల్లనా భోజనాలు పెడుతున్నాడు దా పోదాం. ఏదా అన్న ఫుల్ గుమ్మ అయిపోయింది. వస్తున్నా స్మెల్ మంచిగా ఎట్లుంది నా స్మెల్? సరే ఇంకొంతమంది తీసుకున్న స్థలం కూడా. ఎట్లా స్మెల్ వస్తుందా మంచిగా? బగారా స్మెల్, చికెన్ స్మెల్ బాగుంది. నీకు మధ్యలో ఎంటికలు సో గైస్ ఇప్పుడు మా ఎస్ఆర్టీ అందరం కలిసి చాలా రోజుల తర్వాత లంచ్ చేయబోతున్నాం అనమాట. ఏదేమైనా సరే కానీ జిన్నం వండుగా ఉంటాం వేరే ఉంటాం జిన్నం వండు. బీజియం కోసం ఇదంతా అంత ప్రేమ నీకు లేదు కదా అందుకే నాకెందుకు లేదు? నాకు కనిపించే ప్రేమే. అవును ఆపద వచ్చినప్పుడు రోజు ఏ అలకైనా తీరుస్తా చిటికెల్లోన తాగినప్పుడు మాత్రమే వస్తుంది. అగవాడు చూడు వాళ్ళిద్దరు ఏం చేసుకుంటారు. ఇక్కడ వాళ్ళిద్దరు రొమాన్స్ చూడు. మా కుక్కలు రెండు ఇంతసేపు మంచిగా ముద్దు పెట్టుకున్నాయి అనమాట. మనం చూడగానే ప్రేమ తగ్గించేస్తారు. సో గాయ్స్ మా బాయ్స్ అందరు ఒక దగ్గర ఏంది అయ్యో తగిలింది రానికి. ఏమైందిరా? కరెంట్ ఎక్కుతుంది అన్న. ఏమైనా ఫుల్ తాగేసి నైట్కి వెళ్ళి కదా అవుతుండు. ఏం కాదు ఇంకో వీడియో కొట్టుకోవచ్చు యూట్యూబ్ కి. ఇప్పుడు అంతా చికెన్ వండుతున్నావు కదా ఫుల్ తాగబుద్ది అవుతుంది అంట సోనాన్నకి. నా తరపుకెళ్ళి ఒక బీర్ ఇచ్చేసాను. అస్సలు నాది చెప్పుదా ఏమైతుంది అనుకున్నావు. నేను ఎట్లా నవ్వుతున్నాను చూపిస్తాను. ఎవర్రా అక్కడ చూసినావా? ఇదేంట్రా మళ్ళా ఇంకొకసారి అక్కడ చూడు. చిల్లు నేను చిల్లు పట్టుకోవడానికి అనిపించింది. ఈ రోజు అయితే చిల్లగా నవ్వు అయితే మస్తు ఉంది. ఒకసారి వచ్చింది టీంలకి అన్న వచ్చిందే అన్న సబ్స్క్రైబర్స్ ముద్దుగా ఉన్నారే అన్న. మా నాయన ఒకప్పుడు మా నాయన పండు పున్నమంటనే ఓ నాయన ఎందుకైతే చెల్లమ్మ శివన్న 2 days హాలిడేస్ అంట. వీడియోలు కాకపోయిండి అందరూ. నీకు ఏమైంది? ఎందుకట్లా మాట్లాడుతున్నావు? తీసుకుని వచ్చి
బాబా మా వదినమ్మ ఎట్లా చికెన్ తినదు ఎట్లా తినవా ఎందుకు నాయన ధర ఫీవర్ వచ్చింది కదా ఫీవర్ లో నాన్ వెజ్ తింటే జాండీస్ వస్తాయి వచ్చింది కాబట్టి ఆయనకు తెలియదు పోనీ నాకు రావు అట్లాంటి మన గుళ్ళో జరాలు చెప్పురా జాండీస్ అంటే నాకు రాలేదు కాబట్టి నాకు తెలియదు కొడుకు చిన్నళ్ళు లేస్తే తిక్కళ్ళు మాకే ఎక్కిళ్ళు మీకు అయ్యా అయ్యా నేను జాన్సన్ అనుకుంటూ వస్తుంటే గ్యాప్ లైట్ జాన్సన్ కొడుకు అంటుండే జాన్సన్ డిసీజెస్ వస్తే జాండీస్ కామెర్లు కావే పసుకలు మాకు కూడా తెలుసు కాకపోతే మదాకు చేస్తున్నాం అన్నకి ఎర్ర పసుకలు వచ్చినాయి కళ్ళు ఎర్రగానే అన్న నీకు కూడా వచ్చినాయి పచ్చ పసుకలు పచ్చగా కళ్ళు తెప్పించిన థమ్స్అప్ ఎందుకు అందరు రియాక్ట్ అవుతున్నారు తెప్పించిండే అన్నా. సో గైస్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైం ఎస్ఆర్టీ అందరం కలిసి మంచిగా ఫుడ్ చేసుకొని చికెన్ చేసుకొని తింటున్నాం. చలో చూసారాగే చోటైరా ఇంత ఆనందాన్నే బేసిక్గా లంచ్ చేసిన ఇక రిషి కాబట్టి మళ్ళీ ఆకలి చికెన్ చూడండి గైస్ చికెన్ చెప్పి ఒకసారి చూడు అరే ఇక్కడ పెట్టరా ఆళ్ళలో పెట్టుకుంటారు నాకు ఫస్ట్ ఆవు శ్రీరామ్ ఫస్ట్ పాపం కూడా ఆకలితో చికెన్ తెల్లగా ఎర్ర ఉంది ప్రేమలు అయినట్టుందా పైన నీకు నువ్వు నాతో పాటు కూర్చొని వడ్డీయాలి అందరికి సొమ్ము కొంది సోకొంది నడిపే బండి రాయల్ ఎన్ఫీల్డ్ వాడి చూపుల్లో ఉంది జగు చికెన్ నేను ఇస్తాను నాకు గ్రేవీ వయసంత మరచి కేరింతలాడే ఆ తీపి జ్ఞాపకాలు నేనేనన్నా ఎంత టేస్ట్ చేసినా లేదా వీటి చేతితో తిన్నందుకు టేస్ట్ సంతానమైన మనలాగా ఉండగలరా ఒకరు కాదు మనం ఎంత టేస్ట్ ఆగన్న ఒక్క నిమిషం ఏమైందా ఎక్కడ పుట్టిన వాళ్ళు ఏ దిక్కున మొదలైనోళ్ళు ఒక గుండెకు చప్పుడు చాలా రోజుల తర్వాత అన్నం పెట్టినప్పుడు వీడియో తీసుకుంటారు అట్లా తిన్నా ఇంతరా ఘాటుగా తిను జ్వరం పోతుంది ఫస్ట్ బిడ్డ ఆడబిడ్డ పాపం అందరు తిన్నాక మా కాదు కాదు చెప్పరా అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న అన్నదాత సుఖీ భవ అన్నదాత మీ అన్నదాత
మనము పరాయి వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అంటారు ఇది మన ఇల్లు ఆయనకి అనొద్దు. సో అందరిది అయిపోయింది అనమాట. సో గైస్ ఈ వీడియో మా ఎస్ఆర్ టీం అందరిని ఒక దగ్గర చూడడం ఇది నాకు కూడా చాలా డేస్ తర్వాత ఇది అనిపించింది, మంచి అనిపించింది అనమాట. అందుకే రోజు వండి విలువ రోజు వస్తాం. సరే తప్పకుండా వండుదాం, మనోళ్ళ కన్నా ఏది ఎక్కువ కాదు. అండ్ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. అండ్ దానికన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలన్నమాట. అండ్ మీరు కూడా మ్యాట్రెస్ని ఆర్డర్ చేయాలనుకుంటే నా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో అయితే లింక్ ప్లేస్ చేశాను, ఇప్పుడే వెళ్ళి ఆర్డర్ చేయండి. అండ్ నా ప్రోమో కోడ్ ఏదైతే RS45 యూజ్ చేస్తే మనకి 15% ఎక్స్ట్రా బోనస్ అయితే వస్తుంది అనమాట. సో డిస్కౌంట్ అయితే ఉంటుంది. డోంట్ మిస్ ఇట్ గైస్.